హలో ఆల్, ఈ వీడియోలో యాజ్ ఇవి అదే సమ్మర్ హౌస్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ ఉంది, అంటే డబ్బింగ్ కూడా బాగుంది. మూవీ రన్ టైం అయితే 1 hour 45 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ సింపుల్ గా చెప్పాలంటే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ తనకి వాళ్ళ అమ్మకి అయితే అస్సలు పడతాయ్యా, ఎందుకంటే వాళ్ళ మదర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అనమాట. ఒకరోజు అదే స్ట్రిక్ట్నెస్ తో తనకి ఎప్పటి నుంచో ఫేవరెట్ అయిన సమ్మర్ హౌస్ అయితే అమ్మేస్తుంది, వాళ్ళ అమ్మమ్మ గారు ఉంటున్నది అనమాట. సో అది నచ్చక హీరోయిన్ సర్లే లాస్ట్ టైం చూసుకోవడానికి వెళ్దామని చెప్పేసి అక్కడికైతే వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని అనుకోని సంఘటనలు జరగడం వల్ల పాప టైం ట్రావెల్ చేస్తుంది గురు. ఆ టైం ట్రావెల్ చేసి ఆ పాప ఎక్కడ దాకా వెళ్ళింది, మరి అసలు ఏం జరిగింది, అసలు టైం ట్రావెల్ ఎలా జరిగింది, వీటి చుట్టూ నడుస్తుంది ఈ యాజ్ ఇవి ఆర్ సమ్మర్ హౌస్ అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే ఇట్స్ లైక్ టైం పాస్ వాచ్ భయ్యా, అంటే యావరేజ్ అనిపించింది నాకైతే. కాన్సెప్ట్ ప్రెజెంట్ చేసేంత వరకు బాగానే ఉంది, దాని తర్వాత తీసుకెళ్లిన డ్రామా అంతా కూడా ఓకే అనిపించింది. నేనైతే ఎమోషన్ పిండేస్తాడు అనుకున్నా, అది పక్కన పెడితే పిండేయడం పక్కన పెడితే ఎమోషన్ అస్సలు లేదు. జస్ట్ ఇట్స్ లైక్ ర్యాండమ్ లవ్ స్టోరీ చూపించారంటే, అంతకు మించి అయితే నాకేం వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, విజువల్లీ టెక్నికల్లీ కూడా మూవీ చూడడానికి బాగుంది, హీరోయిన్ కూడా బాగుంది భయ్యా. వాళ్ళ మదర్ క్యారెక్టర్ కూడా ఉంటుంది అనమాట. వన్స్ టైం ట్రావెల్ చేసిన తర్వాత ఆమె కూడా బాగుంటుంది చూడడానికి. ఈ గ్లామరస్ రోల్స్ లో ఉన్న హీరోయిన్స్ వల్ల అయితే మంచిగా చూసేస్తారు ఈజీగా సినిమాని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అండ్ పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. అండ్ ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఏదైతుందో దానికి మరీ ఎక్స్ట్రాడినరీ లాజిక్ ఓవర్ డ్రామాటిక్ మూమెంట్లు ఏం పెట్టకుండా సింపుల్ గా తేల్చేస్తారన్నమాట. ఇట్స్ గుడ్ అనిపించింది నాకైతే. క్లైమాక్స్ కూడా పర్లేదు అనిపించింది, ఎమోషనల్లీ పర్లేదు, ఇట్స్ ఓకే. ఎంతకు మించి ఇంకేం చేస్తారన్న ఫీల్ అయితే వచ్చింది. నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. అవును, రామ్ కామ్స్ నుంచి ఎంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాంలేండి, అంటే సైఫై మిక్స్ చేశారులే, అది వేరే విషయం. కాకపోతే సైఫై మిక్స్ చేశారు కాబట్టి కొంచెం ఏదన్నా డ్రామాలో ఏదన్నా ట్విస్ట్ నరేషన్ ఏదన్నా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసా, లేదు. వన్స్ ఆ సైఫ్ ఎలిమెంట్ యాడ్ చేసిన తర్వాత టైం ట్రావెల్ జరిగిన తర్వాత డ్రామా అంతా కూడా జస్ట్ లవ్ స్టోరీ ఉంటుంది. ఏముంది, 2026 లో జరిగే లవ్ స్టోరీ కాస్త 1990s లోకి సంథింగ్ ఏదో కేరళలోకి వెళ్ళింది అంతే. ఇక్కడ లవ్ స్టోరీ పెద్ద తేడా ఏముంది, ఏం అనిపించలేదు. కొత్తగా ఏదైనా చూపించుంటే బాను, కాన్సెప్ట్ కొత్తగా ప్రెజెంట్ చేసుకున్నప్పుడు ఆ లోపల చూపించే డ్రామా కూడా కొంచెం కొత్తగా చూపించుంటే ఇంకా సూపర్ గా కనెక్ట్ అవుతాను. నాకైతే మరి అంత కొత్తగా అయితే అనిపించలేదు, రొటీన్ గా రెగ్యులర్ గా అనిపించింది. సో అందుకే యావరేజ్ వాచ్ అంటున్నా. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి. మీ ఇష్టం, మీ ఓపిక. మీకు కన్నా వీడియో ఇస్తే లైక్ చేయండి. మరి ఫ్యామిలీతో కూడా చూడొద్దు భయ్యా, కొంచెం ఎక్స్పోజింగ్ ఇవన్నీ ఉంటాయి, రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి, ఎక్కువ బికినీ ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫ్యామిలీతో చూడొద్దు. ఓకే, మీకు కన్నా వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.